ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో పాలస్తీనాకు భారత్ అండగా నిలిచింది. పాలస్తీనా శరణార్థుల కోసం భారీగా నిధులు మంజూరు చేసింది. అంతేకాక గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై భారత్ ప్రతినిధి గళం విప్పారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తక్షణమే కాల్పులు విరమణ చేపట్టాలని, హమాస్ సైతం తమ దగ్గరున్న బందీలను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా తీసుకువెళ్లిపోయారు. ఇజ్రాయెల్ గాజా మధ్య కొన్నేళ్లుగా వైరి కొనసాగుతూనే ఉంది. అయితే గతేడాది హమాస్ చేసిన దాడితో శత్రుత్వం మరింత పెరిగింది. భవిష్యత్తులో గాజా ఇజ్రాయెల్కు ముప్పుగా ఉండకూడదని భావించిన ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా గాజాపై యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా గాజాలో 38,000 మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోంది. 2 దేశాలతో భారత్ మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. దీంతో శాంతియుతంగా యుద్ధాన్ని ముగించాలని భారత్ పదే పదే చెబుతోంది. అయితే గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల కారణంగా వేలాది మంది సామాన్యులు చనిపోతుండటంతో అక్కడ కాల్పుల విరమణను పాటించాలని భారత్ మొదటి నుంచి పిలుపునిస్తోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణ చేపట్టాలని భారత్ పిలుపునిచ్చింది. అదేవిధంగా హమాస్ తమ దగ్గరున్న బందీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐరాస భద్రతా మండలి వేదికగా పశ్చిమాసియాపై జరిగిన చర్చలో భారత్కు చెందిన డిప్యూటీ రిప్రజెంటేటివ్ ఆర్ రవీంద్ర పాల్గొన్నారు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన దాడిని ఖండిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ఒకటన్న రవీంద్ర, అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ కారణంగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నామని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి ఉండాలని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయిలో తక్షణ కాల్పుల విరమణను పాటించాలని కోరుతున్నామన్నారు. మానవతా సహాయానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదని, అంతేకాకుండా హమాస్ చెరలో ఉన్న బందీలను బేషరతుగా విడుదల చేయాలని పిలుపునిస్తున్నామని భారత్ సందేశాన్ని రవీంద్ర వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణను ఒక కొలిక్కి తీసుకురావడానికి ఖతార్, ఈజిప్టు చేస్తోన్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. యుద్ధం కారణంగా పాలస్తీనా పూర్తిగా దెబ్బతింది. గాజా సహా అనేక పట్టణాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతాలన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిపోయి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనాకు చేస్తోన్న ఆర్థిక సాయం గురించి రవీంద్రన్ ఐరాస వేదికగా వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా వివిధ రూపాల్లో భారత్ నుంచి $120 మిలియన్ల సాయం అందిందన్నారు. అలాగే పశ్చిమాసియాలో శాంతి స్థాపన ప్రక్రియలో తన సహకారాన్ని కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక కొద్ది రోజుల క్రితమే పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితికి భారతదేశం మొదటి విడత $2.5 మిలియన్ రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి $5 మిలియన్ల వార్షిక సహకారంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్కి $2.5 మిలియన్ మొదటి విడతను అందించింది. 1950 నుంచి నమోదిత పాలస్తీనా శరణార్థుల కోసం UNRWA ప్రత్యక్ష సహాయాన్ని నిర్వహిస్తున్నట్లు భారత్ తెలిపింది. ఇటీవల న్యూయార్క్లో జరిగిన UNRWA సదస్సులో ఐక్యరాజ్య సమితి నిర్దిష్ట అభ్యర్థన మేరకు UNRWAకు ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన మెడిసిన్స్ కూడా అందజేస్తామని భారత్ ప్రకటించింది. సమయానుకూలంగా నిరంతరంగా మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా పాలస్తీనా శరణార్థులకు, వారి సంక్షేమానికి ఇండియా మద్దతుగా నిలుస్తోంది. భారతదేశం 2023-24 నాటికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపశమనం, సామాజిక సేవలతో సహా UN ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాలు, సేవల కోసం $35 మిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్తో సాగుతోన్న కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు హమాస్ ఇటీవల ప్రకటించింది.
చర్చల విషయంలో ఇజ్రాయెల్ ఉదాసీన వైఖరి, గాజాలో నిరాయుధ పౌరుల ఊచకోత తదితర కారణాలతో వాటిని నిలిపివేయాలని హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిలీ హనియా నిర్ణయం తీసుకున్నారని, అంతర్జాతీయ మధ్యవర్తులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని హమాస్ నేతలు తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని చెప్పిన హమాస్ ఇటీవల ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. దీంతో గాజాలో కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లు కనిపించింది. కానీ ఇంతలోనే హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డెయీఫ్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 90 మంది మృతి చెందారు. ఆ క్రమంలోనే హమాస్ చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది.